Hi, I'm Dr. Keertana, obstetrician gynecologist, Shaurya's Hospital, KPHP. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్పాటింగ్ అనేది 20-30% ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్పాటింగ్ అనేది స్కేరియే కానీ అన్ని స్పాటింగ్స్ డేంజరస్ కాదు. కొన్ని న్యాచురల్ కాసెస్ కూడా ఉంటాయి అన్నమాట. న్యాచురల్ కాసెస్ ఫస్ట్ వచ్చేసి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాము. అంటే బేబీ ఫామ్ అయినాక బేబీ అనేది యుట్రైన్ లైనింగ్ కి అటాచ్ అయ్యే టైంలో కొంతమంది ఈ టైప్ ఆఫ్ స్పాటింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ద నెక్స్ట్ న్యాచురల్ కాస్ లైక్ హార్మోనల్ చేంజెస్. హార్మోన్ చేంజెస్ వల్ల సర్విక్స్ అనేది సాఫ్ట్ అయ్యి కొంతమంది ఉమెన్ ఈ టైప్ ఆఫ్ బ్లీడింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ థర్డ్ వన్ ఈస్ ఇన్ఫెక్షన్స్. ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైక్ బ్లీడింగ్ ఉంది, అసోసియేట్ విత్ పెయిన్ అబ్డామిన్ ఉంది, లేకపోతే షోల్డర్ టిప్ పెయిన్ ఉంది, డిజినెస్ ఉంది, అలా ఏమైనా సిమ్టమ్స్ ఉంటే కనుక ఇమీడియట్ గా మనం గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. గైనకాలజిస్ట్ మనం కొన్ని బ్లడ్ టెస్ట్ ద్వారా, స్కాన్ ద్వారా ఏంటి రీజన్ అనేది ఎవాల్యుయేట్ చేస్తాం. మెయిన్ రీజన్స్ వచ్చేసి ఏమన్నా మిస్క్యారేజ్ ఆన్ ద ప్రాసెస్ లో ఉన్నప్పుడు కానీ, మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు కానీ ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ తో ఎక్కువ ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సెకండ్ మెయిన్ కాజ్ వచ్చేసి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది ఇన్సైడ్ ద యూట్రస్ ఫామ్ అవ్వకుండా అవుట్ సైడ్ ద యూట్రస్ ఫామ్ అయినప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ తో ప్రెజెంట్ అవుతూ ఉంటారు. థర్డ్ మెయిన్ కేసు వచ్చేసి లైక్ సబ్కొరియానిక్ హెమరేజ్ అనమాట. ఇదేంటంటే ప్లసెంటా వెనకాల సమ్ బ్లడ్ క్లాట్స్ ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ తో కూడా ప్రెజెంట్ అవుతారు. కాబట్టి మీకు ఏమైనా స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ ఏమైనా మీరు ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఇమీడియట్ గా గైనకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి.